చేస్తున్నావు ఇక్కడ? ఎక్కడున్నా దేవి నా భార్య. దేవి, నువ్వు అక్కడి నుంచి రావాలని వీడిని ఎరగా తీసుకొచ్చి ఇక్కడ పడేశా. వీడి ప్రాణాన్ని గిజగిజలాడించి నిన్ను కిందకి రప్పించాను. ఇక ఈ ఆఖరి రోజు వ్రతం నువ్వు పూర్తి చెయ్యలేవు. అంతా వ్యర్థం. ఎందుకో తెలుసా? ఆకాశంలో చూడు. అగ్నిగోళంలా మంటే ఆ సూర్యుడిని రాహు కబలిస్తోంది. చూడు, సంపూర్ణ సూర్యగ్రహణం పట్టబోతోంది. ఇప్పుడు దేవి సామాన్యుల, ఏ శక్తి లేని బురద పాము. దేవతలు మాత్రమే చెయ్యగలిగే వ్రత విధానం ఈ ఆకారంతో నువ్వు చెయ్యగలవా? చెయ్యలేవు దేవి. ఈ గ్రహణం విడిచేలోగా నువ్వు చెయ్యాల్సిన వ్రతానికి కాలం చెల్లుతుంది. విజయ్, 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 నేను విజయ్, దేవిని. దేవి, విజయ్, ఇక్కడ విజయ్, ఎప్పటికైనా నిజం చెప్తే నీకే చెప్తానన్నానుగా. సమయం వచ్చింది. సత్యం చెప్తున్నాను. దేవి, మంచి కోసం చేసే ప్రయత్నం ఓడిపోకూడదు. గ్రహణం పట్టి వ్రతం పూర్తి చేయలేకపోతున్నానని అధైర్యపడకు. నేను గెలిపిస్తాను. నీకు దైవం సహాయం చేయకపోవచ్చు, ధర్మం సహాయం చేయకపోవచ్చు, సృష్టి సహాయం చేయకపోవచ్చు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నా. ప్రేమే కోటి సూర్యులై ఉదయించి ఈ ఆకారంతోనే నీతో వ్రతం చేయిస్తుంది. ఓంకారనాదం నుంచే సృష్టి పుట్టింది నిజమైతే ఈ నాదమే నిన్న శక్తి దగ్గరికి చేరుస్తుంది. దేవి, చేరుస్తుంది. ఎరుగది చరిత, ఇది ఎరుగది వింత. యుగయుగముల నుండి హిమగిరికి తెలియనిది. ఋషివరుల ముని జనుల తపములకు అందని కైలాస శిఖరాలు కదిలించు దీక్ష ఇది. కాఠిన్యశిలనైన కరిగించు త్యాగమిది. దిశలెరుగని అసమాన రథమైది సృష్టి గతులను మార్చు ఆత్మవిశ్వాసం.
విజయ్, అక్కడ మీ వదిన వ్రతానికి ఆ దంత్రుడు ఏదో విధంగా ఆటంకాలు కల్పిస్తాడు. ఏ అడ్డు లేకుండా ఆ వ్రతం జరిగేలా నువ్వు చెయ్యాలి. అది నీ బాధ్యత. నాతో బ్రతుకు పంచుకోకపోయినా నా బాధ్యత అయినా పంచుకో. సుశీల, ఎప్పుడొచ్చారు? ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండాలనిపించడం లేదు. కాళ్ళు కడుక్కునొచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నువ్వే లేచి స్నానం చేసి మంచి చీర కట్టుకుని పువ్వులు పెట్టుకుని వచ్చా. చూడు, ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేశాను. ఒక మంచి స్టార్ హోటల్, అందులో ఒక బ్యూటిఫుల్ డీలక్స్ కాటేజ్. అక్కడ నువ్వు నేను ఫస్ట్ ఎట్లాగే రోజంతా గడిపేయాలి, అసలు బయటికే రాకూడదు. ఓకే? చెప్పింది వినవే? లేచిరా. అలా అనకండి. ఐదో తనం కోసం ఆ తల్లికి పవిత్రంగా చేస్తున్న నోమిది. దేవి వచ్చి చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి లేవకూడదని తను చెప్పిందండి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలీదు. దాని మాట నా మాట కంటే ఎక్కువైపోయిందా నీకు? అయినా ఇదంతా సంజాయిషి నీకెందుకు చెప్పుకోవాలి? ఈ రోజు నేను చెప్పినట్టు జరగాలి. ఈ పూజలు గీజులు అన్ని మానేసి వెంటనే లేచి నాతో రా. ఈ ఒక్కరోజు గడిస్తే ఈ వ్రతం పూర్తవుతుంది, మనకి మంచి జరుగుతుంది. ఈ రోజు మాత్రం అలాంటి ఆలోచనలు రానివ్వకండి. పతిని పక్కన పెట్టి వ్రతాలు చేయడం పతివ్రత లక్షణం? ఒరే రాఘవ, ఏమిట్రా ఇది? అందరికీ చెప్పేవాడివి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? నేనేమన్నా పక్కింటి పెళ్ళాను రమ్మన్నానా? నా పెళ్ళ నాతో రమ్మన్నాను తప్ప? దాంతో కాసేపు ఆనందంగా గడపాలనుకున్నాను, అది తప్ప? నీ మంచి కోసం అది చేస్తున్న వ్రతం రా ఇది. ఈ ఇంటి శ్రేయస్సు కోరి నిష్ఠతో చేస్తోందిరా, అది ఆలోచించమంటున్నాను. ఏమిటి ఆలోచించేది? ప్రపంచానికి దేవుళ్ళు ఎక్కువ కావచ్చు, వ్రతాలు ఎక్కువ కావచ్చు, కానీ పెళ్ళానికి మాత్రం కట్టుకున్న వాడే దేవుడు. వాడు చెప్పించడమే వ్రతం. నువ్వు తక్షణం అక్కడి నుంచి లేచి రావాలి, లేదా మళ్ళీ ఈ జీవితంలో నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. లే లే. ఆగదునా, ఈ వ్రతం పూర్తయ్యేదాకా దేవుడు చెప్పినా నువ్వు అక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. కదిలి తీరాలి. కదలకూడదు. అంతరాత్మలో లక్ష్యం మంచిదైనప్పుడు ఎవరికి భయపడక్కర్లేదు, దేనికి భయపడక్కర్లేదు. ఈ వ్రతం పూర్తి చేయి. కూర్చోదనా. నా మాట కాదన్నది మళ్ళీ కూర్చుంటే దానికి బ్రతికే లేదని తెలుసు. కమాన్ కమాన్. వదినా, నిజంగా నువ్వు ఆ తల్లిని నమ్ముకుంటే ఆ అమ్మ మీదే భారం వేసి ప్రళయం వచ్చినా సరే ఈ వ్రతం పూర్తి చేయి. కూర్చో వదినా, నా మాట విను. కూర్చో. కట్టుకున్న నాకంటే నువ్వే మంచి కట్టుదిట్టంలో పెట్టావరా? భర్త వదిలేస్తానన్నా సరే భార్యతో మొండికేసిందంటే తప్పకుండా దానికి ఇంకో మగాడి అంటే ఉండుండాలి. ఒరేయ్ పాపిష్టి వెధవ, నువ్వు మా రాఘవ కాదు. వాడి నోట ఇలాంటి మాట రాదు. వాడితో ఇలాంటి నీచపు మాటలు అనిపిస్తున్న నువ్వు మనిషివి కాదు, పిశాచానివి. పిశాచాన్ని, రాక్షసుని. ఏ మర్ది వదిలిన మధ్యలో ఉన్న అక్రమ సంబంధాన్ని సమర్థిస్తున్న నువ్వు మనిషివా? లే అన్నయ్య, ఏంటి రాక్షసుతో? నా పెళ్ళం నా ఇష్టం. పశువులో మారిపోతున్నావు. నువ్వు పశువులో మారావు కాబట్టి నా పెళ్ళంతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. దేవి, నీ వ్రతం పూర్తయి ఆ తల్లి త్రినేత్రం అఖండ జ్యోతిగా వెలిగే సమయంలో నువ్విప్పుడు తొందరపడి కాలు కదిపితే అంతా వ్యర్థం అవుతుంది. సర్వం ఆ మహాశక్తికే వదిలి అఖండ జ్యోతికై ఆరాధించు. ఆగు. అమ్మవారి ముందు దేవి వెలిగించిన 9 అఖండ జ్యోతులు వెలుగుతుండగా నువ్వు ఆమెను తాకలేవు. అక్కడ దేవీ వ్రతం కొన్ని క్షణాల్లో పూర్తయి దివ్య జ్యోతి వెలగబోతోంది. ఈలోగా నీ కరాళ శక్తిని కాల ప్రభంజనం చేసి ఆ జ్యోతుల్ని ఆర్పు.
అక్కడ పసుపు కుంకాలతో పాపపు శక్తి చెలగాట మాడుతుంటే ఆ సౌభాగ్యానికి ఆత్మసాక్షివి ఊగపోయావా? పలుకు, ఆత్మజ్యోతి వెలిగించు. కదిలి రాకుండా నువ్వు ఇలా కఠిన శిలవైతే నన్ను నేనే నీ ముందు జ్యోతిగా వెలిగించుకుంటాను. బలి తీసుకో.